హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీ స్టైల్ హబ్. ఈరోజు ఈ వీడియోలో మన బ్రెయిన్కి సంబంధించిన 5 ఫ్యాక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మన బ్రెయిన్కి సంబంధించిన ఒక వ్యాధికి ఎలా నయం చేసుకోవాలన్నది అయితే మీకు తెలుస్తుంది. సో అందుకని ఈ వీడియోని లాస్ట్ వరకు కూడా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి మన బ్రెయిన్లో 86 బిలియన్ న్యూరాన్స్ అనేవి ఉంటాయన్నమాట. 86 బిలియన్ న్యూరాన్స్ అంటే 80,600 crores ఆఫ్ న్యూరాన్స్ అనేవి ఉంటాయి. అందుకనే మన బ్రెయిన్ ఒక కాంప్లికేటెడ్ ఆర్గన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మన బాడీలో ఏదైనా చిక్కులు కలిగిన పార్ట్, ఏదన్నా చిక్కులతో కూడిన పార్ట్ ఏదైనా ఉంది అంటే అది మన బ్రెయినే. ఎందుకంటే కొన్ని కోట్లలో అమౌంట్ ఆఫ్ డేటా అనేది మన బ్రెయిన్ స్టోర్ చేసుకుంటుంది. అందుకని మన బ్రెయిన్ ఒక కాంప్లికేటెడ్ ఆర్గన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్ట్ వచ్చేసి ఏంటి అంటే మనము పీల్చుకునే ఆక్సిజన్ అనేది 100% అనుకోండి, దాంట్లో 20% ఆఫ్ ఆక్సిజన్ అనేది మన బ్రెయిన్ వర్క్ అవ్వడానికి తీసుకుంటుంది. మిగిలిన 80% ఆఫ్ ఆక్సిజన్ అనేది రిమైనింగ్ పార్ట్స్ వర్క్ అవ్వడానికి, అంటే హార్ట్, లివర్, లంగ్స్ ఇలాంటి పార్ట్స్ అనేవి వర్క్ అవ్వడానికి తీసుకుంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ 100% ఆఫ్ ఫుడ్, మనం తినే ఫుడ్లో 100% ఎనర్జీ మనకు వచ్చిందనుకోండి, దాంట్లో 20% ఆఫ్ ఎనర్జీ అనేది మన బ్రెయిన్ వర్క్ అవ్వడం కోసం తీసుకుంటుంది. రిమైనింగ్ 80% రిమైనింగ్ పార్ట్స్ వర్క్ అవ్వడం కోసం తీసుకుంటాయి అన్నమాట. అందుకనే గుడ్ స్లీప్, హెల్తీ ఫుడ్, గుడ్ స్లీప్ తీసుకోవడం వల్ల, అంటే డైలీ 8 hours స్లీప్ తీసుకోవడం వల్ల, అలాగే హెల్తీ ఫుడ్ లైక్ ఫ్రూట్స్ కానీ మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ అనేది షార్ప్గా వర్క్ అవుతుంది. కొంతమంది అంటూ ఉంటారు, నాకు మతిమరుపు వస్తుంది, మతిమరుపు అనే రోగం ఉంది, అది ఇది అని చెప్పేసి. అది ఎందుకు వస్తుంది అని చెప్పేసి అనుకుంటే, మనం అలా ఎవరికైతే ఉందో వాళ్ళు హెల్తీ ఫుడ్ తినకపోవడం వల్ల, 8 hours స్లీప్ తీసుకోకపోవడం వల్ల, అలాంటివి చేసినప్పుడు మాత్రమే అలా మతిమరుపు రావడం కానీ, ఏదైనా విషయాన్ని మర్చిపోవడం కానీ అట్లా జరుగుతూ ఉంటుంది. సో హెల్తీ స్లీప్, హెల్తీ ఫుడ్ అనేది మన బాడీకి చాలా మంచిది. అండ్ నెక్స్ట్ థర్డ్ ఫ్యాక్ట్ వచ్చేసి ఏంటి అంటే, మన బ్రెయిన్ అనేది ఒక వర్క్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయగలదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటి టీవీ చూస్తూ రాసుకుంటారు, కొంతమంది సాంగ్స్ వింటూ వర్క్ రాసుకుంటారు. అట్లా కొంతమందికి మాత్రమే వర్క్ అవుతుంది. మ్యాక్సిమం అందరికి కూడా మల్టీ టాస్కింగ్ అనేది చేయలేదు. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది ఒక్క వర్క్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయగలదు. ఏదైనా ఒక వర్క్ని మాత్రమే మనం కాన్సన్ట్రేటెడ్గా చేసి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలము. మల్టీ టాస్కింగ్ అనేది మన బ్రెయిన్ దానికి వర్క్ అనేది చేయదనమాట. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఫ్యాక్ట్ వచ్చేసి ఏంటి అంటే, మన బ్రెయిన్లో ఒక హిపోకాంపస్ అనే ఒక పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్లో మన మెమొరీస్ అనేవి స్టోర్ అవుతుంటాయి. అంటే మనం లైక్ ఎంజాయ్ చేసిన మూమెంట్స్ కానీ, ఏదన్నా విషయాన్ని తెలుసుకోవడం, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసినప్పుడు కానీ, పేరెంట్స్తో గడిపిన క్షణాలు అలాంటి మెమొరీస్ కానీ, ఏదైనా ఎక్కువ చదువుతూ ఉన్న మనకు సంబంధించిన ఏదైనా సబ్జెక్ట్ కానీ, అలాంటివన్నీ కూడా స్టోర్ అయ్యేది మన బ్రెయిన్లో హిపోకాంపస్ అనే ఒక పార్ట్లో స్టోర్ అవుతాయి అన్నమాట. సో మనము మంచిగా స్లీప్ తీసుకొని, అలాగే మంచిగా బ్రీత్ అవుట్ చేసినట్లయితే మెమొరీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో అలా మంచిగా డైలీ కూడా మెడిటేషన్ అండ్ బ్రీత్ అవుట్ చేయడం వల్ల మన మెమొరీ స్ట్రాంగ్ అవుతుంది. ఏదైనా విషయాన్ని మర్చిపోకుండా ఉంటాము. అలాగే ఎప్పుడు ఏదైనా విషయాన్ని రిపీటెడ్గా గుర్తు తెచ్చుకోవడం వల్ల కూడా మన మెమొరీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఫోర్త్ ఫ్యాక్ట్. అండ్ ఫిఫ్త్ ఫ్యాక్ట్ వచ్చేసి ఏంటి అంటే, మన బ్రెయిన్లో ఎమిగ్లాడా అనే ఒక పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ అనేది మన ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే లైక్ ఒక పర్సన్ ఏడుస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, ఇంకొంతమంది బాధపడుతూ ఉంటారు. అవన్నీ కూడా ఎమోషన్స్ కదా. ఆ ఎమోషన్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేసేది మన బ్రెయిన్లో ఎమిగ్లాడా అని చెప్పేసి ఒక పార్ట్ ఉంటుంది. సో అది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇంకో ట్రిక్ ఏంటి అంటే, నార్మల్గా డైలీ మెడిటేషన్ చేయడం వల్ల కొంచెం రిలాక్స్డ్గా, కామ్గా ఉండి బ్రీత్ అవుట్ చేయడం వల్ల ఏంటి అంటే, మన ఎమోషన్స్ అనేవి కంట్రోల్ అవుతూ ఉంటాయి. అంటే ఎక్కువ ఒక పర్సన్ మీద కోపపడడం కానీ, అనవసరంగా బాధపడడం కానీ, అలాంటి ఏమన్నా ఉంటే కంట్రోల్ అవుతాయి అన్నమాట. మనంతటి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో డైలీ బ్రీత్ అవుట్ అనేది మన బాడీకి చాలా మంచిది. ఇవన్నీ కూడా అందరూ ఫాలో అవ్వండి. మన బ్రెయిన్ అనేది అప్పుడు షార్ప్గా వర్క్ అవుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటి, బ్రెయిన్ మంచిగా వర్క్ అవ్వాలంటే మంచి గుడ్ స్లీప్ కావాలి కదా. సో గుడ్ స్లీప్ కోసం ఏంటి, మనకి దానికి రిలేటెడ్ కొన్ని థింగ్స్ ఉంటాయి కదా. ఒకటి లైక్ పిల్లో కానీ, బెడ్షీట్స్ కానీ, కార్డ్స్ కానీ, అవన్నీ నీట్గా ఉంటేనే కదా మనం గుడ్ స్లీప్ తీసుకోగలం. సో అలాంటి థింగ్స్ కోసం ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అయిపోండి.
మీకు ఒకసారి విజిట్ చేయండి, మీకు నచ్చినట్లయితే బై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఏంటి అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ కంటెంట్ని తెలుసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.